దేవునికి మహిమ కలుగును గాక. మనం గత సంవత్సరంలో డిసెంబర్ మాసంలో రక్షణ అనే ఒక మాట గురించి మాట్లాడుతూ సరసాల నాయకుడు పౌలు శీలను చూసి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగినటువంటి మాటను ఆధారం చేసుకుని, రక్షణ అంటే ఏమిటి, ఈ రక్షణ దేని నుండి, ఈ రక్షణ ఎవరిస్తారు, ఒకవేళ రక్షణ యేసుక్రీస్తు ఇస్తే ఆయన ఎలా రక్షించాడు, మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి, అందులో మొదలుగా రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలంటే ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు. దేవుని వాక్యం మాత్రమే నువ్వు వినాలి. మొదట ఏం చేయాలి? వినాలి. మీకు మరలా గుర్తు చేస్తున్నాను, మీ ఇంటికాల నుంచి మీరు దేవుడి మందిరానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. ఓకేనా? సో మొదటగా మీకు గుర్తు చేశాను, దేవుని సువార్తను వినాలని. ఎందుకు వినాలి అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేశాను. ఇప్పుడు రెండోది నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. నువ్వు ఏదైతే సువార్త విన్నావో దాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఎందుకు నమ్మాలి అనే దానికంటే ముందు అసలు ఏమి నమ్మాలి అంటే, మొదటగా నువ్వు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని నమ్మాలి. ఎవరండి? యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని నమ్మాలి. నువ్వు విన్నావు కదా? ఏ విన్నావు? సువార్త విన్నావు. సువార్త అంటే ఏంటి? కేవలం యేసుక్రీస్తు గురించి చెప్పబడే మాటలే సువార్త. సో ఆ సువార్త విన్న నీవు రెండో స్టెప్ ఏం చేయాలంటే నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. ఏమి నమ్మాలంటే, మొదటగా యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని నమ్మాలి. ఒకసారి మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, మీరు చూడండి. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు ఫిలదెల్ఫియా అనేటువంటి కైసరే ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుని గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారని అడిగితే, శిష్యులను అడిగితే వాళ్ళు అన్నారంట, కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అన్నారంట, కొందరు ఏలియా అన్నారంట, కొందరు ఇర్మీ అన్నారంట, మరికొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారన్నప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యులను అడిగారు, సరే అందరు గొడవ పక్కనట్టండి, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అంటే, అప్పుడు పేతురు అని చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పిను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరన్నమాట? సజీవుడగు దేవుని యొక్క కుమారుడు. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త విన్న మనము రెండోది ఏం చేయాలంటే నమ్మాలి. ఆయన ఎవరని నమ్మాలంటే, దేవుని యొక్క సర్వోన్నతుడైనటువంటి కుమారుడు అని పేతురు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఒకటి నమ్మాలి అన్న దాని తర్వాత
యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో కూడా నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడ్ల మీరు పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. ఎక్కడ రాయబడి ఉన్నదన్నమాట? యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చూసారా? కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల లేదా నమ్మని ఎడల, విన్నారు కదా, విన్న మీరు నమ్మిని ఎడల పర్లేదు, ఒకవేళ నమ్మని ఎడల మీరు పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. ఇలా చూడండి, నా వైపు వినడానికి నమ్మడానికి ఉన్న తేడా చెప్తాను. ఇప్పుడు ఒక గంట ప్రసంగం విన్నారు, ఒక గంట ప్రసంగం విన్నారు, విన్న మీరు నమ్మకుండా ఇంటికి పోయారు, ప్రయోజనం ఏమైనా ఉందా? మీరు ఎవరి గురించి విన్నారు? నా గురించి చెప్పుకుంటున్నానా? నేను ఎవరి గురించి చెప్తున్నాను? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆ యేసుక్రీస్తే నిజమైన దేవుడని, సర్వోన్నతుడకు దేవుని కుమారుడని నువ్వేం చేయాలా? నమ్మాలి. వినడము మొదటి భాగ్యం అయితే, రెండోది నువ్వు విన్నదాన్ని ఏం చేయాలి? నమ్మాలి అంటున్నాడు. మీరు కానీ విశ్వసించిన ఎడల మీరు ఎక్కడ ఉండిపోతారంట? పాపములోనే ఉండిపోతారు. ఇప్పుడు యేసుప్రభే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే సర్వోన్నతుడైన దేవుని కుమారుడని నువ్వు కానీ నమ్మకపోతే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నట్టు? పాపంలో ఉన్నట్టు. ఈ రోజున చాలామంది క్రైస్తవుల్లో కూడా యేసుప్రభును పూర్తిగా నమ్మలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పూర్తిగానే మాట నేను ఎందుకన్నాను తెలుసా? వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కానీ ఒకసారి గమనిస్తే ఇంకా లోకానుసారంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ ఎదురులు చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే ఎవరి మీద నమ్మకం లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు నమ్మినట్ట నమ్మలేనట్ట? అంటే వాళ్ళు ఇంకా ఎక్కడున్నారన్నమాట? పాపంలో ఉన్నారు. ఒకటి రక్షణ సువార్త వినాలి, విన్నదాన్ని ఏం చేయాలి? నమ్మాలి. ఒకవేళ నమ్మకపోతే మీరు ఇంకా ఎక్కడ ఉన్నారని చెప్తుంది దేవుని వాక్యం? పాపంలో ఉన్నారని చెప్తుంది. మరొక మాట చదువుదాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనం కానీ ఒకసారి చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 4వ వచనం, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. వాక్యం వినిన వారిలో అనేకులు ఏం చేశారంట? అంటే విన్నవారు ఏం చేయాలన్నమాట? విన్నవారు ఏం చేయాలి? ఇప్పుడు నమ్మాలి. ఇదిగో విన్నవారిలో అనేకులు ఇంచుమించు 5,000 మంది ఏం చేశారంటే మరి పురుషులు ఆయన నమ్మారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమని నమ్మారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. ఈ ఊరకనే రాయబడలేదు. మీరు ఏదో నమ్ముకోమంటున్నారని చెప్పేసి మీరు నమ్మేసుకోవద్దు. నమ్మడానికి గల ఆధారాలు బైబిల్లో రాయబడ్డాయి. ఆయనే ఎందుకు దేవుని కుమారుడయ్యాడు? చాలామంది దేవుళ్ళు ఉండగా యేసుక్రీస్తునే ఎందుకు నమ్మాలి అనడానికంట ఇక్కడ రాయబడ్డాయంట. పాస్టర్ గారు చెప్పారని మీరేం నమ్ముకోవద్దు. నమ్ముకోగల ఆధారాలు, కారణాలు బైబిల్లో కూడా ఏం చేసే రాయబడ్డాయి. మీరు చదవండి, చదివితే ఎందుకు నమ్ముకోవాలో అర్థమవుతుంది. సత్యాన్వేషకులు ఎవరు నిజమైన దేవుడని అన్వేషణలో చాలామంది యేసుప్రభువే నిజమైన దేవుడని నమ్మారు. ఏమి చూసి తెలుసా? ఈ లేఖనాలు చదివి. ఒకవేళ చదవలేని వాళ్ళు ఫస్ట్ వింటున్నారు కదా, విన్నదాన్ని మనం ఏం చేయాలంటే నమ్మాలి. చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 32వ వచనంలో సరసాల నాయకుడిగా చెప్పిన మాటలు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆ ప్రకటించిన దాన్ని వారు విన్నారు, విన్నదాన్ని ఏం చేశారు? నమ్మారు. నమ్మి వాళ్ళు ఎవరు ఏం చేశారంటే ప్రభువుని విశ్వసించారు.
మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎందుకు నమ్మాలంటే కేవలం యేసుక్రీస్తు నామములోనే ఉంది. అందుకు మనుషులు అనబడుతున్న వారు ఈ భూమి మీద ఎందరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ నామంలో ఏమి లేదు, రక్షణ లేదు. మరొక మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట? వాక్యం విన్న ప్రతి ఒక్కడు ఏం చేయాలి? నమ్మాలి. వాక్యం విన్న ప్రతి ఒక్కడు ఏం చేయాలి? నమ్మాలి. ఇలా చూడండి, మరలా చెప్తున్నాను, చాలామంది వస్తున్నారు కానీ వినట్లేదని చెప్తున్నాను. ఇంకా వినలేనోడు నమ్మలేడు. ముందు వినాలి. ఫస్ట్ విన్నవాళ్ళు ఏం చేయాలి? నమ్మాలి. ఎందుకు నమ్మాలనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను. అందుకే కాబట్టి ప్రియులారా, రక్షణ పొందాలంటే ఫస్ట్ మనము దేవుని వాక్యాన్ని వినాలి, విన్నదాన్ని నమ్మాలి. ఇప్పుడు మూడోది చెప్తున్నాను, విని నమ్మిన నువ్వు మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. సో మూడోదిగా నువ్వు విన్న విషయాలను నమ్మిన తర్వాత నువ్వు దేవుని ఎదుట మారు మనసు అనుభవాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాపం చెందాలి. ఏం చెందాలి? పశ్చాత్తాపం రాకుండా మారు మనసు అనేది నీకు కలగదు. అందుకే కదా మరి ఆ యొక్క సరసాల నాయకుడు తన తప్పేటో తనకు అర్థమయ్యి ఆయన బయటకు వచ్చిన వెంటనే ఆయన అడిగిన మాట, అయ్యలారా రక్షణ పొందుటకు. ఎందుకంటే తన తప్పేటో తనకు అర్థమైంది. సరసాల్లో ఉన్నంతమంది ఖైదీలు మార్పు చెందారు, వీళ్ళెవరూ పారిపోకుండా ఇక్కడ నిలబడ్డారు, కాబట్టి నా తప్పేటో నాకు అర్థమైందని చెప్పేసి ఆ మిడ్ నైట్ సమయంలోనే అతను ఏమడిగాడంటే, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలనని అడిగాడు. అంటే తనలోకి ఏం కలిగిందనమాట? పశ్చాత్తాపం కలిగింది. అంతేకాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మన అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఏమని ఆజ్ఞాపిస్తున్నాడని చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30-31 వచనంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30-31 వచనంలో, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషునికి ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించున్నాడు. కాబట్టి ఇప్పుడు అందరూ ఏం పొందుకోవాలన్నమాట? ఆ జ్ఞాన కాలమున దేవుడు ఎవరో చూడలేనప్పుడు, తెలియనప్పుడు దేవుడు కూడా చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు చూచి చూడనట్టు ఊరుకోడు. ఒక్కొక్క ఊరిలోనూ 10 మంది 12 మంది పాస్టర్లు ఉండి ఈ రోజున దేవుని వాక్యాన్ని సువార్త ప్రకటిస్తుంటే నువ్వు విని పెడచెవిని పెడితే ఒక రోజున తీర్పు దినాన్ని నువ్వు ఆయన ఎదుట నిల్చోవలసి వస్తుంది. తీర్పు తీర్చడానికైనా రాబోతూ ఉన్నాడు. మనం గత కొన్ని దినాల క్రితం క్రిస్మస్ సీజన్లో ఇంకా యేసుప్రభు బాలుడు అన్నట్టుగా ఏదో పశువుల పాక తయారు చేసి అందులో యేసుప్రభుని పెట్టి మనం అలాగే మురిసిపోతున్నామేమో. యేసుప్రభు రెండో మారు రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మరి ఈలోగా నువ్వు ఏం పొందుకోవాలన్నమాట? ఏం పొందుకోవాలా? మారు మనసు పొందుకోవాలి. ఈరోజున చాలామంది వినట్లేదు, విన్నదాన్ని నమ్మట్లేదు. నమ్మని వాడికి ఆటోమేటిక్గా ఏం కలగదు? దుఃఖము కలగదు. వింటేనే నమ్మితేనే దుఃఖం కలుగుతుంది. వినలేనోడికి నమ్మలేనోడికి ఏం రాదు? దుఃఖం రాదు. ఏ దుఃఖం? పశ్చాత్తాపం రాదు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట. అంటే ఏంటో తెలుసా? ఇలా చూడండి, నువ్వు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇలా చూడండి, మీ లోపాలు తెలియపరచబడతాయంట. నేనా ఎంత పాపంలో బ్రతికి యేసుప్రభుని తృణీకరించానా? నీ పాపమేంటో నీకు తెలిస్తేనే కానీ నీలో దుఃఖం కలగదండి. నీ పాపమేంటో నీకు తెలిస్తేనే కానీ నీలో ఏం కలగదు? ఏ దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగదు. అక్కడ ఇంకో దుఃఖం కూడా ఉంది, లోకానుసారమైన దుఃఖం. అది దానివల్ల మరణం పుడుతుందంట.
అంటే లోకానుసారమైన దుఃఖం ఏంటి? ఇంట్లో ఎవరైనా చనిపోయినా, లేదా నీకు బాధ కలిగినా, నీకు జ్వరం వచ్చినా, లేదా నీకు ఏదైనా జబ్బు చేసినా, నీ ఇంట్లో వాళ్ళు బాగోకపోయినా నువ్వు అప్పుడప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తావు. ఆ దుఃఖం గురించి మాట్లాడతలేదు ఇక్కడ. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటో తెలుసా? నువ్వు యేసు ప్రభువును పూర్తిగా తెలుసుకున్నప్పుడు నీ లోపాలు బయటపడతా ఉంటాయి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తును నువ్వు పూర్తిగా తెలుసుకుంటున్నప్పుడు నీలో ఉన్న లోపాలు ఏమవుతాయి? బయటపడతా ఉన్నప్పుడు నీ అసలు రంగేటో తెలిసి నీలో ఒక రకమైనటువంటి దుఃఖం వస్తుంది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది ఎవడో గిల్లితేనో, నేను బాధ పెడతానో, ఎవడో ఏదో మాట అంటేనో వచ్చే దుఃఖం కాదు. అది నీ పాపాలు బయటపడడం వల్ల, నువ్వు ప్రభును పూర్తిగా తెలుసుకోవడం వల్ల నీకేం కలుగుతుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది కలుగుతుంది. అప్పుడే నీకేమొస్తుందంట? రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క మాట విన్నప్పుడు, నువ్వు నమ్మినప్పుడు, నీ హృదయంలో నొచ్చుకుని నువ్వు మారు మనసు పొందాలని ఆలోచన కలిగి ఆ శరసాల నాయకుల్లాగా నువ్వు కూడా అడుగుతావు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలి? ఎప్పుడు జరుగుతుంది ఇది? మరలా గుర్తు చేస్తున్నాను. వినాలి, విన్నదాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని విశ్వసించి, అనగా దైవ చిత్తానుసారంగా నీ లోపం మీద తెలుసుకుని నువ్వు ఏడవాలి లేదా పశ్చాత్తాపం చెందాలి. అప్పుడు నీలో ఏం కలుగుతుందంటే మారు మనసు అనేది కలుగుతుంది. మళ్ళా గుర్తు చేస్తున్నాను, మారు మనసు అనేది నువ్వు నీ పాపం ఏంటో తెలియకుండా నీలో మారు మనసు అనేది కలుగుతుంది. ఈ రోజున చాలామంది ఇలా చూడండి, మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. నువ్వు అలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఎదుట నీ పాపము పాపం కింద కనబట్టలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని పూర్తిగా తెలుసుకోవట్లేదు. నువ్వు దేవుని పూర్తిగా తెలుసుకున్నావు అనుకో, నీ పాపము ఏటు నీకు తెలిసి నీలో ఒక దుఃఖం కలుగుతుంది. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో మీరు వస్తున్నారు, పోతున్నారు, వాక్యాలు వినట్లేదు, విన్నదాన్ని నమ్మట్లేదు, నమ్మిన దాన్ని మనసులో పెట్టుకోవట్లేదు. ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది కలగదు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తున్నాను. మీకు బోల్డ్ అప్పులు ఉన్నాయి. మీకేమన్నాయి? బోల్డ్ అప్పులు ఉన్నాయి. ఇప్పుడు బోల్డ్ అప్పులు ఉంటే అప్పులు తీర్చబడాలంటే అప్పుల కంటే సంపాదన ఎక్కువ ఉండాలా? ఇంకా అప్పులు ఎక్కువ ఉండాలా? సంపాదన ఎక్కువ ఉంటే కొద్దో గొప్ప నువ్వు పొదుపు చేసుకుంటూ ఉంటే ఈ అప్పులు కొద్దిగా కొద్దిగా ఏం చేసుకుంటూ వస్తావు? తీర్చుకుంటూ వస్తావు. అలా కాకుండా అప్పుల్లాగా ఉన్నాయి, ఆశించినంత సంపాదన లేదు, అలాగని పొదుపు కూడా లేదు, ఇంకా అప్పులు పెరుగుతాయా తరుగుతాయా? ఎందుకని? నీకు తగిన సంపాదన లేదు, అలాగని కంట్రోల్ పొదుపు లేదు, ఇంకా అప్పుల్లాగా ఉన్నాయి. మరొక పక్క నువ్వు ఏం చేసుకుంటూ పోతున్నావు? అలాగే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ తప్పులేటో నువ్వు తెలుసుకోకుండా అలా పోతున్నావు. అవి ఎప్పటికీ కూడా నీ దృష్టిలో తప్పు కింద కనబడట్లేదు. కానీ నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ వాక్యాన్ని ఎక్కువ వినటం ద్వారా నీ తప్పులేటో తెలుస్తాయి. వాక్యం ఎక్కువ వినడం ద్వారా, అంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తే అప్పులు ఎలా తీర్చబడతాయో, నువ్వు వాక్యాన్ని ఎక్కువ వినడం ద్వారా నీ తప్పులేటో నీకు కూడా తెలియపరచబడి అప్పుడు నువ్వు పాపి అనే విషయాన్ని గ్రహిస్తావు. ఈ రోజున మనుషులు మహా అయితే వారంలో ఒక్కసారి వింటున్నారు ఎంతో వాక్యం. అది ఆదివారం నాడు మనసు పెట్టి వింటే వింటున్నారు, లేకపోతే లేదు. మరి వారములో ఒక గంట విన్న వాక్యము మరి ఈ 7 రోజుల్లోనూ కూడా నీ పాపాన్ని లేదా నీ చేస్తున్న పాపం యొక్క ఫలితాన్ని ఎలాగ నువ్వు జయించగలిగి నువ్వు పాపం అనే విషయం గ్రహిస్తావు? అంటే నువ్వు పాపం అనే విషయం గ్రహించాలంటే ఎక్కువ ఏం వినాలి? వాక్యము వినాలి. వాక్యం వినేదంతా ఇంత, లోకంలో గడిపేదంతా అంత. ఇప్పుడు చెప్పండి, ఏది డామినేట్ చేస్తుంది? లోకమా వాక్యమా? అందుకే ఈ రోజున మనలో పశ్చాత్తాపం కలగట్లేదు. అర్థమైందా? ఎందుకు ఇన్నిసార్లు వాక్యాలు చెప్పడం? ఆదివారం ఒకసారి పెడితే సరిపోదా ప్రార్థన? మధ్యలో ఇన్ని నియామక కూటాలు ఎందుకు? పాస్టర్ గారు పని లేక అనుకుంటున్నారా? లేదు. నీ పాపపు స్థితి ఏదో నువ్వు తెలుసుకోవాలంటే వాక్యము, సువార్త ఎక్కువ ఏం చేయాలి? వినాలి. వినడం వల్ల నీలో విశ్వాసము కలుగుతుంది, నమ్మకము కలుగుతుంది. ఆ నమ్మకం కలిగేగలిది నీలో ఉన్న పాపము బయటపడుతుంది. నీలో ఉన్న పాపం బయటపడినప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. నీలో పశ్చాత్తాపం కలిపినప్పుడు అప్పుడు మారు మనసు వస్తుంది.
నీ డైరెక్ట్గా మారు మనసు వచ్చేయమంటే రాదు. 1వ తరగతి చదవకుండా డైరెక్ట్గా 10వ తరగతి పోడు కదా. 2వ తరగతి 3వ తరగతి ఎలాగున్నాయో మారు మనసు అనేది కూడా నువ్వు పొందుకోవాలంటే మొదట నువ్వు రక్షణ సువార్త వినాలి, విన్నదాన్ని నమ్మాలి, నమ్మిన నీలో దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి. అప్పుడు నీకేమొస్తుంది? మారు మనసు అనేది వస్తుంది. ఇప్పుడు 4వది చెప్తున్నాను. 4వది, ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పైన చెప్పబడిన అన్ని విషయాల కంటే ఇది చాలా కీలకమైనదండి, చాలా ముఖ్యమైనదండి. ఎందుకని ఈ ముఖ్యమైనదనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి. ఎవరు దేవుడని? యేసుక్రీస్తే దేవుడని ఒప్పుకోవాలి. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తుని కొద్దో గొప్ప కొంతమంది ఏమంటారు తెలుసా? యేసుప్రభు కూడా మంచోడేనండి. నీ స్టేట్మెంట్ కదా ఆయన కావాల్సింది. యేసుప్రభు ఒక్కడే దేవుడని నమ్మాలి. హల్లెలూయా. యేసుప్రభు కూడా మంచోడు ఏంటంటే ఏంటి అర్థం? అంటే మా దేవుళ్ళు కూడా మంచోళ్ళు, అందులో యేసుప్రభు కూడా మంచోడు. ఇందాక మనం చదివి ఉన్నాము, ఏ నామంలో లేదు రక్షణ, కేవలం యేసు అను నామంలో మాత్రమే రక్షణ. మరి అటువంటిప్పుడు యేసుప్రభు కూడా మంచోడండి అంటే ఎవరు స్వానుభూతి పొందడానికి నువ్వు? ఒకవేళ బహుశా మీరు అలాగ అనకపోవచ్చేమో కానీ చాలామంది లోకంలో ఉన్నవారు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. యేసుప్రభు మంచి దేవుడండి, చాలా మంచి దేవుడండి. చూడండి, గత క్రిస్మస్ సీజన్లో చాలామంది ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఎవరైనా గిఫ్ట్ల కింద పిలిస్తే అన్యుల్ని, ఏదైనా ఒక పండగ ఒక ప్రాంతంలో చేసుకుంటాము, ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండగ ఏదైనా ఉన్నదంటే అది క్రిస్మస్ అని చెప్తాడు కానీ ఈయన నమ్మడం. ఎవడో అది చెప్పినోడు నమ్మడం. ఆయన ఏదో గెస్ట్గా పిలిచాం కాబట్టి ఒక అన్యుడిని లేదా ఒక రాజకీయ నాయకుడిని లేదా ఒక వక్తాదని పిలిచాం కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తాడు కానీ ఇంతకీ వాడు యేసుప్రభుని మరి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా పండుగ చేసుకుంటే మరి ఆ గొప్ప దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదా నువ్వు. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే వీటికి సువార్త ఏంటో అర్థం కాలేదు, అర్థమైన దాన్ని వినలేదు, విన్నదానంలో పశ్చాత్తాపం కలగలేదు, ఆడికి మారు మనసు లేదు. మారు మనసు లేనాడు ఏమని ఒప్పుకుంటాడు? అయితే ఇక్కడ మనం ఏమని ఒప్పుకోవాలంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు, దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఎట్ ద సేమ్ టైము నువ్వు పాపి అనే విషయం కూడా ఒప్పుకోవాలి. నువ్వు పాపం అనే విషయం కూడా ఒప్పుకోవాలి. లేదా యేసు ప్రభువే నిజమైన దేవుడు అనే విషయం కూడా ఒప్పుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఎందుకు ఒప్పుకోవాలన్నది అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం ఏమని రాయబడి ఉన్నది? మనుషులు ఎదుట నన్ను పరలోకమందున్న తండ్రి ఎదుట నేను వాణ్ణి ఒప్పుకుందును. మరలా నేను చదువుతున్నాను చూడండి. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరగనను వాడిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట కూడా నేను ఎరగను. ఇప్పుడు అర్థమైందా యేసుప్రభుని ఎందుకు ఒప్పుకోవాలో? ఇలా చూడండి, మరలా ప్రశ్నిస్తున్నాను, మిమ్మల్ని మరలా అడుగుతున్నాను. నీకు పింఛను కావాలా, యేసుప్రభు కావాలా? నాకు పింఛనే కావాలంటే యేసుప్రభుని ఏం చేయలేదు, మరి నువ్వు ఒప్పుకోలేదు. ఎవరు ఎదుట ఒప్పుకోలేదు? లేకపోతే నీకు రాయితీలు కావాలా, యేసుప్రభు కావాలా? నాకు రాయితీలే కావాలి, యేసుప్రభు వద్దు అంటే నువ్వు మనుషులు ఎదుట ఎవరిని ఒప్పుకోలేదు. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో నేను కూడా నా తండ్రి ఎదుట వీడు నా బిడ్డని ఒప్పుకుంటాను. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఒప్పుకోలేదో నేను కూడా నా తండ్రి ఎదుట వీడు నా బిడ్డ కాదని చెప్పేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, బహిరంగ సాక్ష్యం ఎంత ఇంపార్టెంటో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ సాక్ష్యం అండి? బహిరంగం సాక్ష్యం. యేసుప్రభువే నిజమైన దేవుడు అని నువ్వు నమ్ముకుంటే సరిపోదు, నమ్ముకున్నవాడు యేసుప్రభువే నిజమైన దేవుడు అని కూడా ప్రకటించాలి, ఒప్పుకోవాలి. మీరు క్రైస్తవులు అంటే ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? క్రైస్తవులు ఏంటంటే ఎస్ మేము క్రైస్తవులు అని చెప్పాలి. ఒకవేళ క్రైస్తవులు అని చెప్తే రిజర్వేషన్ తీసేస్తారేమో, క్రైస్తవులు అని చెప్తే ఉద్యోగం తీసేస్తారేమో, క్రైస్తవులు అని చెప్తే కూడి తీసేస్తారేమో అంటే నువ్వు ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయట్లేదన్నమాట. మనుషులు ఎదుట నువ్వు ఇంట్లో కూర్చొని ఎంత ఒప్పుకుంటూ ఉపయోగం ఏముంది? అక్కడ దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది,
ఎవడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనునో పరలోకమందున నా తండ్రి ఎదుట కూడా నేను వాడిని ఒప్పుకుంటాను. ఎవడు మనుషులు ఎదుట నన్ను ఎరగనని అనునో పరలోకమందున నా తండ్రి ఎదుట కూడా నేను ఏం చేయను, వాడిని ఎరగను అని చెప్తున్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు తన యొక్క సంఘమును నిర్మించి ఉన్నాడని, ఆ సంఘానికి దేవుని యొక్క నామం పెట్టి ఉన్నాడని, ఆ సంఘమే నిత్య జీవాన్ని పొందుకోగలదని, ఆ సంఘాన్నే సార్వత్రిక క్రీస్తు సంఘం అంటారని నువ్వు ఒప్పుకోవాలి. మనకి ఈ మధ్యన ఫ్యాషన్ ఎక్కువైపోయి మా సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప అని మన సంఘాల గురించి గొప్ప చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు కాదు గొప్ప చెప్పుకోవాల్సింది. ఎవరు చెప్పాలా? ఈమె నా సంఘం అని ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా? యేసుక్రీస్తు చెప్పాలి. అలాగా ఆయా సంఘాల్లో ఎవరైతే యేసు ప్రభుని దేవుడని నమ్మి ఒప్పుకుంటున్నారో ఆయా సంఘాల్లో ఉన్న మనుషుల్ని దేవుడు అందరిని ఒక రోజున సార్వత్రిక సంఘంగా సమకూర్చబోతున్నాడు. వాళ్ళే నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఏదో పెద్ద సంఘం, మీ పాస్టర్ గారు గొప్పగా చెప్పేస్తున్నారు, లేదా మా సంఘంలో ఉన్నంత భక్తి పరులు ఎవరో లేరని నువ్వు చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలి. ఆయన ఎలా చెప్తాడు? మనకులాగా చెప్పాడు కదా. ముందు వీడు నన్ను నమ్మాడా, లేదా ముందు విన్నాడా, నన్ను నమ్మాడా, వీడు పశ్చాత్తాపం చెందాడా, వీడు మారు మనసు ఉందా, లేదా డూప్లికేట్గా మాట్లాడుతున్నాడా, ఒరిజినల్గా మాట్లాడుతున్నాడా, ఇవన్నీ ఎవరికి తెలుసు?